హలో అండి. ఈరోజు నేను చెప్పబోయేది పూర్తిగా చూడండి. వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇది చాలా చాలా బెస్ట్ రెమెడీ అండ్ మీ లైఫ్‌లో కూడా ఆహ్, కర్మ ప్రకారంగా గానియండి, లేదా మానసికంగా గానియండి, ఫిజికల్‌గా అన్ని రకాలుగా ఇది ఉపయోగపడే ఒక బెస్ట్ సొల్యూషన్. ఏందంటే అది చారిటీ లేదా సేవ గానియండి, ఏదన్నా ఈ 2 యాస్పెక్ట్స్ మీద ఈ వీడియో ఉంటుంది. చారిటీ విషయానికొస్తే ఇట్ బర్న్స్ కర్మ. ఇప్పుడు ఒక్కొక్కసారి జాతక దోషాల్లో గానియండి, ఒక్కొక్కసారి బలంగా ఉంటాయి మనకి పాపగ్రహాలు. వాటి ప్రభావం గూడా మనకి చాలా ఉంటది. ఒక్కొక్కసారి చిన్న చిన్న పరిహారాలతో మనకి అది సెట్ గాకపోవచ్చు. అవి ఎందుకు అలా ఏర్పడతాయి చార్ట్‌లో అంటే, అది కూడా మనం జేసుకున్న పూర్వజన్మ కర్మ అంతే. ఎందుకంటే నేను గూడా ఒక్కొక్కసారి చార్ట్స్ చూస్తాను. హారోస్కోప్ చార్ట్స్‌లో కొన్ని కొన్ని ఆ ప్లేస్‌మెంట్స్ అనేవే చాలా కఠినంగా ఉంటాయన్నమాట అవి. ఆ ప్లేస్‌మెంట్స్ అలా ఏర్పడినప్పుడు అసలు మనశ్శాంతి ఉండదు ఇంట్లో. ఏ వర్క్ ముందుకెళ్ళదు. ఏవేవో కష్టాలుంటాయి. ఇవన్నిటికి గూడా బెస్ట్ వే, ఈజియెస్ట్ వే ఏంటంటే చారిటీ, సేవ. ఏదన్నా గానీ మీకున్న దాంట్లో మీరు దానం జేసుకోవచ్చు. ఏదన్నా ఒక సహాయంలాగా, ఒక సేవ. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్‌కెళ్ళి కొంచెంసేపు వాళ్ళతో గడపడం గానియండి, లేదా అనాథాశ్రమంలో వాళ్ళతో ఎళ్లి కొంచెంసేపు గడపడం, వాళ్ళకి చాక్లెట్స్ ఇవ్వడం గాని, లేదా ఏదో ఒక సేవ. ఇప్పుడు మనకి డబ్బు ఎంతుంది, లేదా ఎంత డబ్బు పెడితే ఇస్తాము, ఎంత ఎక్కువ చేస్తేనే ఆ సేవ అనేది కాదు. సేవ అనేది ఏందంటే గురువులు చెప్తారు చాలామంది. మాస్టర్ ఈకే గాని, సద్గురు శివానందమూర్తి గాని, వీళ్ళ బుక్స్ చదివితే గురువులందరూ కూడా ఎక్కువ కాన్సంట్రేషన్ అంటే అవతలోడికి లేని వాడికి సేవ చేయండి. ఆ సేవ అనేది క్వాంటిటీ కాదు, క్వాలిటీ. ఆ బుద్ధి అనేది ఇంపార్టెంట్. సేవ, బుద్ధి. అసలు ఏమీ లేదు నా దగ్గర రూ. 10 కూడా నాకు తినడానికే లేదనుకుంటే, గురువుగారు ఏం చెప్పారు తెలుసా? మనం అవతలోడికి వీడికి ఆకలి తీరితే బావుండు అని అనుకున్నా కూడా మనం మనం దానం చేసిన ఫలితాన్ని ఇస్తారు. ఎప్పుడు మన దగ్గర ఏమీ లేకపోతేనే. ఏమీ లేని వాడి స్థితి ఉంటారు. వాడికే ఇది అన్నం తినడానికి ఉండదు. కానీ వాడు వేరే వాళ్ళ గురించి ఆలోచించారు కదా! అది కూడా దానం చేసినంత పుణ్యం వేస్తారంట. సో, ఇంత పవర్‌ఫుల్ ఆ దానము, ఆ సేవ అనేది. ఇట్ బర్న్స్ కర్మ లైక్ ఎనీథింగ్. ఎందుకంటే నా లైఫ్‌లో నాకు ఉన్న ప్రాబ్లమ్స్‌లో నేను ఇవన్నీ నేర్చుకొని, నేను పాటించి నేను మీకు చెప్తున్నాను. అది డెఫినెట్‌గా ఎంత మనకి హెల్ప్‌ఫుల్ అవుతుందంటే, నాట్ ఓన్లీ ఇన్ కర్మ బేసిక్ అండి. మన ప్రాబ్లమ్స్ తగ్గడమే కాదు. మీరెంత ప్రాబ్లమ్‌లో ఉన్నా ఒకడికి సహాయం చేసి మీరు చూడండి. వాడు హ్యాపీ ఫీల్ అవుతే మీకు ఎంత హ్యాపీ ఉంటుంది. చేసిన అతనికి ఆ ఆనందం, ఆ నవ్వు మీరు చూసాక మీకెంత సాటిస్ఫాక్షన్ వస్తుంది ఒకసారి అనేది మీరు ట్రై చేస్తే అర్థమవుతుంది. ఎంతోమంది చేసేవాళ్ళున్నారు. చాలామందున్నారు. బట్ ఏందంటే జస్ట్ చెప్తున్నా. నాకు తెలిసిన విషయం నేను షేర్ చేసుకుంటున్నాను. ఫర్ ఇన్‌స్టెన్స్ ఇప్పుడు సమ్మర్ బయట నీళ్ళు అందించడము. ఇప్పుడు నీళ్ళు దానం చేస్తే మనకి చంద్రుడు బలపడతాడు. సో, ఏందంటే చెప్పులు దానం చేస్తే రాహు బలపడతాడు. సో, ప్రతి గ్రహానికి ఒక్కొక్క సంబంధించిన దానం అనేది ప్రతి ఒక్క దానికి మనకి లైఫ్ స్టైల్ మార్చుకుంటే అసలు గ్రహ ప్రభావం అనేది మన మీద నెగెటివ్ ఎఫెక్ట్ చాలా తగ్గుతుంది. సో, ఇదొక్కటే కాదండి. మనకి స్పిరిచువల్ లెవెల్‌లో ఆలోచించుకున్నా కూడా మనకి చిత్తశుద్ధి జరుగుతుంది. మనం చేసిన సాధన కానియండి, మనం దైవానికి దగ్గర అవ్వాలన్నా కూడా చిత్తశుద్ధి అవ్వాలి ఫస్ట్. ఆ చిత్తశుద్ధికి చారిటీ ఇవన్నీ కూడా ఏందంటే కీలకమైన పాత్ర. ఇట్ విల్ గివ్ ఇమ్మెన్స్ బెనిఫిట్. అలాగా మీకు తోచినంతలో మీకు ఎంత వీలైతే అంత. ఇంత అని క్వాంటిటీ ఎప్పుడు కాదు. మీకు ఎంత వీలైతే అంత. ఏమీ లేకపోతే వాడికి బావుండాలి అని అనుకున్నా కూడా చాలా చాలా మంచిది. ఎందుకంటే ఒకళ్ళ గురించి చెడు అనుకున్నా కూడా మనకి థాట్ ప్రాసెస్‌లో కూడా మనకు ఆ నెగెటివ్ కర్మ అనేది వస్తది. సో, అందుకని వీలైనంత దీంట్లో మీరు సేవ చేయండి. మీలో మీరే ప్రశాంతత ఖచ్చితంగా చూస్తారు. మీ లైఫ్‌లో చేంజెస్ అనేది ఖచ్చితంగా జరుగుతాయి. ఇది నేను చూసాను. నేను నాకు తెలిసిన వాళ్ళలో కూడా నేను చూసే నేనిప్పుడు చెప్తున్నాను. సో, ఇది వీలైనంత మందికి షేర్ చేయండి. వాళ్ళ చేత కూడా ప్రోత్సహించండి చారిటీ, సేవ చేయడం అనేది. థ్యాంక్ యూ సో మచ్. హర హర మహాదేవ్.